Okay, today discussing about properties of triangle. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ట్రిగనోమెట్రీ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఇది. మనకి ఎంసెట్ ఎగ్జామ్లో దీని నుండి 3 బిట్స్ వస్తాయి. ఓకేనమ్మా, మొత్తం టోటల్ ట్రిగనోమెట్రీ మన 11 మార్క్స్. అది లాస్ట్ మార్క్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇది 2 ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి. మనం ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు రిమైనింగ్ ట్రయాంగిల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సపోజ్ ఈక్వలేట్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకేంటి సైన్ రూల్ ఉంటుందమ్మా. సైన్ రూల్ ఏంటంటే మనకు తెలుసు, ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ సి బై సైన్ సి. అందులో ఏబిసి అనేవి యాంగిల్ అయితే ఏబిసి యాంగిల్ అయితే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి సైడ్స్ ఈజ్ ఈక్వల్ 2r అనేది ఎక్స్ రేడియస్ ఇది. సో ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 2r అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 2r సైన్ ఏ, బి ఈజ్ ఈక్వల్ 2r సైన్ బి, సి ఈజ్ ఈక్వల్ 2r సైన్ సి. అది మనకి సైన్ రూల్. ఓకే, నెక్స్ట్ కొసైన్ రూల్ అంటమ్మా. కొసైన్ రూల్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. ఇది లాజిక్. ఇది ఏబిసి బీసీఏ సిఏబి ఇవన్నీ స్క్వేర్లు ఉంటాయమ్మా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. ఇక్కడ మన కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. వితలు వస్తే ఎంత 2bc కాస్ ఏ కదా. 2bc కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓన్లీ కాస్ ఏ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. అదేవిధంగా ఏబీసీకి అయిపోయింది కదా. ఇప్పుడు మనకేంటంటే బీసీఏ బి స్క్వేర్ ఈక్వల్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏముంది ఏసీ కాబట్టి 2ac, బి ఉంది కాబట్టి కాస్ బి వస్తుంది. అలాగే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. ఇది మనకి కొసైన్ రూల్స్లో మనకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ ట్యాంజెంట్ రూల్. మరి సైన్ రూల్ చెప్పాము, కాస్ రూల్ చెప్పాము. నెక్స్ట్ ట్యాంజెంట్ రూల్ ఆర్ నేపియర్ రూల్ అంటామమ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇది సైడ్స్ ఇవి, బి మైనస్ సి బై బి ప్లస్ సి ఇంటూ కాట్ ఏ బై 2. ఇవి యాంగిల్స్ సైడ్ అమ్మ. అదే బీసీ చెప్పాము సిఏకి ఏబీకి. అదేవిధంగా tan c మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ ఇంటూ కాట్ బి బై 2. అలాగే tan a మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ కాట్ సి బై 2. ఇది నెక్స్ట్ మనకి హాఫ్ యాంగిల్ రూల్స్ ఉంటాయి. హాఫ్ యాంగిల్ రూల్స్ అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ. అదేవిధంగా సైన్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ మైనస్ సి టు ఎస్ మైనస్ ఏ బై ఏసీ. ఇది సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 హాఫ్ యాంగిల్ రూల్స్. ఓకే, అదేవిధంగా సైన్ సి బై 2 కూడా ఉంటుందమ్మ ఇక్కడ. సో నెక్స్ట్ మనకి సైన్ అయిపోయింది కదమ్మా. కాస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ. కాస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏసీ. కాస్ సి బై 2 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబీ. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ ఏ ఉంది కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై, అందులో లేని తిట్టం ఏబీసీ. బి కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఇది. సి కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబీ. అలా అమ్మ. ఇప్పుడు సైన్ ఏ బై 2 ఉంది, సైన్ బి బై 2 ఉంది. రెండింటిలో బీసీ సైన్ ఏ బై 2లో బీసీ కామన్, డినామినేటరు ఏ బై 2లో బీసీ కామన్ కాబట్టి tan ఏ బై 2 అంటే రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇప్పుడు tan ఏ బై 2 అంటే ఎంతమ్మా, సైన్ ఏ బై 2 బై కాస్ ఏ బై 2 కదా. సైన్ ఏ బై 2లో ఏముంది మనకి, రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై బీసీ ఉంది కాబట్టి సైన్ ఏ బై 2 కాస్ బి బై డినామినేటర్స్ ఇంటి ఈక్వలే కదా. సో tan ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. అదే tan b బై 2 అలా వస్తుందమ్మా. tan ఏ బై 2 tan b బై 2. నెక్స్ట్ tan ఏ బై 2 ఇంకో డెల్టాలో ఫార్ములా ఉంది. బోత్ సైడ్ డెల్టాతో మల్టిపుల్ చేసుకుంటే డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఉంది, ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ సి బై డెల్టా. చాలా ఫార్ములాస్ ఉంటాయమ్మా అందులోని, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తున్నాం. అదేవిధంగా కాట్ ఏ బై 2 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా, కాట్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా, కాట్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. ఏది కన్వీనియంట్ దాని ప్రకారం మనం ఫార్ములాస్ ఉపయోగించుకోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ ఉంది, హాఫ్ సిఏ సైన్ బి ఉంది, హాఫ్ ఏబీ సైన్ సి. చూడండి, బీసీలో లేని యాంగిల్ సైన్ ఏ ఉంటుంది, సిఏలో లేని యాంగిల్ బి ఉంటుంది, ఏబీలో లేని యాంగిల్ సి ఉంటుందమ్మా. ఇలా డెల్టా అంటే ఇవన్నీ వస్తాయి. దీన్ని డెల్టా ఈజ్ ఈక్వల్ హాఫ్ బీసీ సైన్ ఏ కదా. 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీసీ సైన్ ఏ రాసుకోవచ్చు, 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు సిఏ సైన్ బి రాసుకోవచ్చు, 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబీ సైన్ సి రాసుకోవచ్చు.
అదేవిధంగా డెల్టా అంటే 2r² sin A sin B sin C ఫార్ములా కూడా మనకు ఉంది. ఇంకా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC/4r, ఇంకా డెల్టా ఈజ్ ఈక్వల్ టు S × S మైనస్ A S మైనస్ B S మైనస్ C. ఎస్ అంటే మనకి A + B + C/2. ఇది పెరిమీటర్ ఆఫ్ పెరిమీటర్ చేస్తాం. ఇది హేరాన్స్ ఫార్ములా కూడా అంటారు, మీరు బిఫోర్ క్లాసులో కూడా నేర్చుకున్నాం. ఇది మనకు ఒక విధమైన మామూలుగా. ఇది నెక్స్ట్ ఇన్ సర్కిల్లో ఇన్ రేడియస్. అసలు ఇవి ఇన్ సర్కిల్ రేడియస్ మొత్తం మనకి 4 సర్కిల్స్ వస్తాయి మనకి ఇన్ రేడియస్. ఇవన్నీ నాట్ R3 ఇన్ సర్కిల్లో మనం డిజైన్ చేస్తాం. ఇక్కడ స్మాల్ r అంటే డెల్టా/s, అదే 4r sin A/2 sin B/2 sin C/2. ఇవన్నీ మనకి తెలిసాం కదమ్మా, sin A/2 sin B sin C/2. అదేవిధంగా ఒకటి S - A tan A/2 కూడా ఫామ్ ఉంది. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు డెల్టా/s 4r sin A/2 sin B/2 sin C/2 S - A tan A/2. R1 అంటే ఒక్క ఏ దగ్గరే సైన్ వస్తుంది, మిగతా కాసులమ్మ. 4r sin A/2 cos B/2 cos C/2, అది S tan A/2. R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా/s - B 4r cos A/2 sin B/2 cos C/2 S tan B/2. అదేవిధంగా R3 అంటే డెల్టా/s - C 4r cos A/2 cos B/2 sin C/2, అది S tan C/2. ఇకపోతే 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 + R2 + R3. 1/r ఈజ్ ఈక్వల్ 1/r1 + 1/r2 + 1/r3. అదే డెల్టా² ఈజ్ ఈక్వల్ R1 R2 R3. ఇవి మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనమ్మా. సో ఇక్కడ లాజిక్ ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. స్మాల్ r అంటే డెల్టా/s, R1 అంటే డెల్టా/s - A, R2 అంటే డెల్టా/s - B, R3 డెల్టా/s - C. అదేవిధంగా ఇక్కడ R అంటే అన్ని సైన్లు వస్తాయి. R1 అంటే మాత్రం ఓన్లీ ఏ దగ్గర సైన్ వస్తుంది, 2 కాసులు వచ్చేస్తాయి. R2 అంటే B దగ్గర సైన్ వస్తుంది, ఏకి సికి కాసు వస్తుందమ్మా. R3 అంటే ఓన్లీ మనకి సి దగ్గర మాత్రమే సైన్ వస్తుంది. ఇలా మనకి కొన్ని మాత్రమే ఫార్ములాస్ అసలు మ్యాక్సిమం ఫార్ములాస్ అన్నీ ఇక్కడ డిజైన్ చేసాం. మిగతా ఎక్కడక్కడ ఫార్ములా మిస్ అయిపోతే మనం సమ్ చెప్పినప్పుడు మనం ఫార్ములా చెప్పుకుందాం. ఓకే మనం సమ్ములు చెప్పుకుందామా దీని మీద. క్వశ్చన్ నెంబర్ 1 యాక్చువల్గా సమ్ చూడమ్మా. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 5, B ఈజ్ ఈక్వల్ టు 6, sin A ఈజ్ ఈక్వల్ టు 5/6, దెన్ B వాల్యూ అడిగాడమ్మా. ఇప్పుడు మనకి సైన్ రూల్ యూజ్ చేద్దాం. AB ఇచ్చాడు కదా, A/sin A ఈజ్ ఈక్వల్ టు B/sin B. A/sin A అంటే A అంటే 5, sin A అంటే 5/6, B అంటే 6, sin B తెలియదు కదమ్మా. సో మనకి 5 పోయింది, 6/1 ఈజ్ ఈక్వల్ టు 6/sin B. 6 పోతే sin B ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడవుతామో sin π/2 కదా. సో B ఈజ్ ఈక్వల్ టు π/2, అది ఆన్సర్. అదా సైన్ రూల్ ప్రకారం వచ్చింది. అదేవిధంగా ఇంకొకటి చిన్నది సైన్ రూల్లో ఉన్నది చూడమ్మా. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 30 degrees, B ఈజ్ ఈక్వల్ టు 8 degrees, A ఈజ్ ఈక్వల్ టు 6. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు sin inverse X, దెన్ X ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా అదేనమ్మా, A/sin A ఈజ్ ఈక్వల్ టు B/sin A. A అంటే మనకి 6/sin 30, 8/sin B అంటే sin B కదమ్మా, sin B sin inverse X. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుందాం. 6/1/2 అమ్మా, 8 sin X. ఇక్కడ ఆల్రెడీగా సపోజ్ 12 ఈజ్ ఈక్వల్ టు 8/x, X ఈజ్ ఈక్వల్ టు 8/12. 8/12 అంటే 4 2s 4 3, X ఈజ్ ఈక్వల్ టు 2/3. X వాల్యూ మనకి 2/3 వచ్చిందమ్మా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ యాంగిల్, క్వశ్చన్ నెంబర్ 3, ఇఫ్ యాంగిల్ ఆఫ్ triangle ABC
ఆర్ ఏపీ A is equal to 2, B is equal to 4, then B వాల్యూ అడిగాడమ్మా. B వాల్యూ అడిగాడు కాబట్టి మనకి ఏబీ సార్ ఏపీ అంటే ఏబీ సార్ ఏపీ ఇచ్చాడు కదా. ఏబీ సార్ ఏపీ అంటే యాంగిల్స్, యాంగిల్ ఏ అంటే ఏబిసిఆర్ ఏపీ అంటే ఏబీ సార్ ఏపీ కదమ్మా. అంటే మనకి 180 degrees కాబట్టి మనకి ఎలాగమ్మా, మనకి B is equal to A+C/2 కదా. అంటే మనకి 2B is equal to A+C. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ A+B+C is equal to 180 కాబట్టి A+CA మన 2B కదమ్మా. అంటే 3B is equal to 180. B యాంగిల్ ఎంతమ్మా, మనకి 60 degrees. B మనకి 60 degrees వచ్చింది. సో B² కాబట్టి మనకి ఫార్ములా కాస్లో ఉంది కదమ్మా. కాస్లో ఏముంది, B² is equal to A² C² - 2AC cos B. A² 4C² 16 minus 2A. A into 2 C అంటే మనకి A² C² A² B² is equal to A² C² కదమ్మా. మనకి ఏంటి కావాలి, మనకి C is equal to 4 అమ్మ. B కాదు, C is equal to 4 అదే కదా. మరి B కనమంట కదమ్మా. C is equal to 4 అంటే 4 cos 60 degrees. ఈ 20 22 4 16 cos 2 అంటే 1/2 అమ్మ. 8 20 into 8 12. B is equal to √12 అమ్మ. √12 అంటే 2√3 4 into 3 కదా. ఆ విధంగా మనకి B వాల్యూ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మన క్వశ్చన్స్ వెళ్దాం. నెక్స్ట్ మన క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ షార్ట్ కట్స్ ట్రయాంగిల్ ఏబిసి సిగ్మా ఆఫ్ sin B minus C by BC. దీని వాల్యూస్ ట్రయాంగిల్ ఏబిసి అంటే మనకి ఈక్వల్ ట్రయాంగిల్ తీసి A+B = 60 degrees తీసుకుంటే సిగ్మా sin 60 - 60 0 కదమ్మా. 0 ఆన్సర్ 0 అమ్మా. మనకి ఏదైనా మనకి 0 అయిపోతుంది. ఎందుకంటే బీసీ యాంగిల్స్ మనకి 1 అయిపోతాయి. సైడ్స్ ఇక్కడ ఏంటంటే ఏబిసి వాల్యూ మనకి 1 0 అమ్మా. నెక్స్ట్ 5 ట్రయాంగిల్ ఏబిసి A cube B minus C. A cube B minus C ఇక్కడ కూడా యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degree తీసుకోవాలి. ఆప్షన్ ఇచ్చాను మనకి. ఆప్షన్ ఏంటంటే ఏ ఆప్షను ఏబిసి 3ABC, సి ఆప్షన్ 2ABC. అమ్మా నన్ను ఇచ్చినమ్మా. మనం ఇలా ఏబిసి యాంగిల్ 60 తీసుకుంటే ఇక్కడ మనకి ఏబిసి వాల్యూస్ కూడా 1 అవుతాయి సైడ్స్ కూడా. సో మనకి యాంగిల్ 60 మనకి సిగ్మా కదమ్మా. సిగ్మా ఏ 1 అయిపోతుంది. కాస్ బి మైనస్ కాస్ 0. కాస్ 0 ఎంత అవుతుంది మనకి? బి మైనస్ 0 కదా. కాస్ 0 వాల్యూ 1 కదా. 1 into 1 1 అని. సో కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 1 into 1 1. సిగ్మా 1 అంటే 1 + 1 + 1 3 రావాలి. మరి ఏబిసి ఆల్రెడీ యాంగిల్ ఏ యాంగిల్ బి ఈక్వల్ ట్రయాంగిల్ కదా. ఆల్ సైడ్స్ ఈక్వల్ చేసుకున్నాం. 1 పెట్టుకున్నాం. ఇందులో 3 ఏబిసి 1 3 వాల్యూస్ 1 కాబట్టి 3 into 1 3. ఇది బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది మనకి ఎస్ఐ టైప్ కోసం
మన దీని వాల్యూ అడిగాడు కాబట్టి అమ్మా ఇలాగ మనం ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకొని మనం సమ్మం చేసుకోవాలి. ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఆల్ యాంగిల్ 60 degrees, సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయమ్మా. ఆ విధంగా మనం సిగ్మా 1 అంటే ఎంత 1 + 1 + 1 కదా, 3 times కదా, 3 ఏది అవుతుందో ఆన్సర్. ఎందుకు ఏ వాల్యూ బి వాల్యూ 1 కదా, అది చూసుకుంటాం అందులోనే. నెక్స్ట్ క్వశ్చను, ఇన్ ట్రయాంగిల్ ABC if A cos A, B cos B, C cos 2 delta by K అన్నారు. ఫైండ్ K. మన దగ్గర ఫార్ములా ఉందమ్మా, మన యాక్చువల్ ఫార్ములా A cos A ప్లస్ B cos B ప్లస్ C cos 2 delta by R, క్యాపిటల్ R. సో therefore K = R అయిపోతుంది. మనకి డైరెక్ట్ ఫామ్ మనకి 7 మాసం ఉందమ్మా, కొన్ని గుర్తించుకోవాలి. ఇందులో ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చేద్దామంటే మాత్రం అవ్వదు. అదేవిధంగా నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC, నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ABC ఇఫ్ B by కండిషన్ అంటే ఇఫ్ B by C plus A plus C by A plus B is equal to 1, then angle, then యాంగిల్స్ అమ్మా 60 degrees 70 degrees మన యాంగిల్స్ అడిగాడు మనకి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు రెండు సింపుల్గా చేసుకున్నామా, ఇది దాన్ని యాంగిల్ ఎంత అడుగుతుంది, ఏ యాంగిల్ 60 30 40 అని. సో C plus A 1, క్యాల్సియం తీసుకుంటే C plus A plus B is equal to 1, B of A plus B, C of C plus A. అందువల్ల మల్టిపుల్ చేసుకుంటే AB B² C² AC. ఇప్పుడు మనకి C plus A మనం సింప్లిఫై చేసుకుని చూడమ్మా, AB plus B² plus C² AC plus BC plus A² plus AB. మనకి AB పోయింది. ఇప్పుడు మనకి ఏంటమ్మా AC పోయింది. B² plus C² is equal to BC plus A². అది మనకు వచ్చింది. సో మనకి ఇక్కడ యాంగిల్స్ అడిగాడు కాబట్టి cos A is equal to ఫార్ములా B² plus C² minus A² by 2BC. సో B² plus C² అంటే మనకి రాసుకోవచ్చు ఇక్కడ BC plus A² minus A² by 2BC. A² పోయిందమ్మా. సో cos A is equal to BC by 2BC అంటే 1/2. ఎప్పుడు అవుతుంది, cos 60 degrees. ఇలా యాంగిల్ A is equal to ఎంతమ్మా 60 degrees మనకు వచ్చింది. ఇలా చూడండి, మనకి జాగ్రత్త చేసుకోవాలి. యాంగిల్ ఏకి వస్తుంది, ఇది ఆల్రెడీగా మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది. మరి జాగ్రత్త స్పీడ్గా చేసుకోవాలి. ఇచ్చిన దాన్ని మనం ఎల్సిఎం తీసుకొని ఒక వాల్యూ వస్తుంది, B² C² BC plus A² క్యాన్సిల్ అయిపోగా మనం కాస్ మనకి యాంగిల్ అడిగాడు 60 degrees 70 degrees అని యాంగిల్స్ మనకి. సో జాగ్రత్త మనం చేసుకుని ఏ ఫామ్లో ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ B² C² డామినెన్స్ ఉంది కాబట్టి cos A is equal to B² C² minus A² 2BC కదమ్మా. B² C² వాల్యూలో మనం BC plus A² వేయండి. ఆడ మైనస్ A² ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతే BC by 2BC, BC పోతుందో 1/2. సో cos 60 వాల్యూ. సో ఈ విధంగా యాంగిల్ మనకి వస్తుందమ్మా. ఇది ఒక టైప్ ఆఫ్ సమ్లో మనకి. మా నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా, 7 questions. ద సైడ్స్ ఆఫ్ the sides of the triangle
ఆర్ sin alpha cos alpha root over 1 plus sin alpha cos alpha. Then greatest side అన్న, గ్రేటెస్ట్ నాట్ సైడ్, గ్రేటెస్ట్ యాంగిల్ అమ్మ, యాంగిల్ అడిగాడు. ఇది మనకి బిట్. సైడ్స్ ఆఫ్ ఏ ఈక్వలేట్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చాడు. మరి గ్రేటెస్ట్ సైడ్ అంటే సపోజ్ దీన్ని మనం ఏగా తీసుకుంటాం, దీన్ని బీగా తీసుకొని సిగా తీసుకుంటే మనకి ఫార్ములాలో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి కాస్ సి కదా, యాంగిల్ కావాలి కదమ్మా. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఇది మన ఫార్ములా, కొసైన్ రూల్ ఫార్ములా ప్రకారం. అదే గ్రేటెస్ట్ సైడ్ ఇది గ్రేట్, ఇదే సైడ్ గ్రేటెస్ట్ సైడ్ కాబట్టి ఇక్కడే గ్రేటెస్ట్ యాంగిల్ మనకు ఉంటుంది. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, బి అంటే మైనస్ సి స్క్వేర్ మీన్స్ మైనస్ ఆఫ్ స్క్వేర్ పోద్దామా 1 ఆఫ్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో నెక్స్ట్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మనకి ఆల్రెడీ దీని వాల్యూ 1. ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 1 మైనస్ 1 మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఈ 1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్గా వచ్చేది -1/2. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు -1/2. ఎప్పుడు అవుతుంది ఇది? కాస్ 30 కదమ్మా. కాస్ 30 మనకి ఎంత? కాస్ 30 √3/2 కాస్ 60 కాబట్టి π - π/3. సో వాల్యూ ఈజ్ కాస్ 2π/3 అంటే 120 degrees. సి వాల్యూ ఎంతమ్మా? 120 degrees. ఇది గ్రేటెస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, in triangle ABC, A is equal to 4 and B is equal to 3, angle A is equal to 60 degrees, then C is a root of equation. C is a root of the equation అన్నమాట. అంటే సి ఈజ్ మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 B3 యాంగిల్ 68 సి ఈజ్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే సి రూట్ అంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ సిలో రావాలంటే సి స్క్వేర్లో సి స్క్వేర్ 2ac ఏదో సి స్క్వేర్ క్వాడ్రిక్ ఈక్వేషన్ కావాలి కాబట్టి మనకి యాంగిల్ ఏ ఇచ్చారు కదమ్మా. యాంగిల్ ఏ కాబట్టి మనకి ఫార్ములా ఏంటమ్మా? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ మన ఫార్ములా ఉపయోగించాలి. యాంగిల్ ఏ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ మనకి 16, బి స్క్వేర్ వాల్యూ 9, సి స్క్వేర్ వాల్యూ తెలియదు, 2bc 2b అంటే 3m, సి కాస్ సి అంటే కాస్ 60 వాల్యూ 1/2, కాస్ 60 1/2 అంటే మనకి ఫైనల్గా వచ్చేది చూడండి 16 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ సి స్క్వేర్ మైనస్ 3c అంటే సి స్క్వేర్ మైనస్ 3c మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0. ఇది మనకి సి స్క్వేర్లో ఏమొచ్చింది మనకి? రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. అంటే ఈ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ సి ఈజ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. సి రూట్ అవుద్ది కదమ్మా, ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్ సిలో ఉంది కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 10th one. In triangle ABC, వాల్యూ అడిగాడమ్మా. దెన్ ట్రయాంగిల్ ఏబిసి అయితే దెన్ 2ac ఇంటూ సైన్ ఏ మైనస్ బి ప్లస్ సి బై 2 వాల్యూ అడిగాడు మనకి. ఇది వాల్యూ మనకు కావాలి. సో ఈ వాల్యూ కావాలనుకుంటే మనకి ముందు ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు కదమ్మా. ట్రయాంగిల్ ఏబీసీ అంటే
ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి మనకి ఏ ప్లస్ సి చూడండి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ బి. ఇప్పుడు దీని ప్రకారంగా సైన్ ఏ ప్లస్ సి మైనస్ బి బై 2 వాల్యూ సైన్ 180 మైనస్ బి మైనస్ బి బై 2 అంటే కాస్ బి అయిపోద్దాం ఇండైరెక్ట్గా. ఇక 180 బై 2 90 కదా, 90 మైనస్ బి కాస్ బి. సో మరి ఇప్పుడు వాల్యూ మనకి ఏమడిగాడు, దేర్ ఫోర్ 2ac ఇంటూ సైన్ ఏ ప్లస్ సి మైనస్ బి బై 2 వాల్యూ 2ac ఏం మనకి కాస్ బి వచ్చింది కదా, కాస్ బి వాల్యూ మన కాస్ బి వాల్యూ, కాస్ బి అంటే ఎంత మనకి ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. ఈ 2ac క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్ ఫార్ములా ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మనకి కామన్ ఆన్సర్. అలా త్రికోణమితి మీద లింక్అప్ మీద ఫార్ములాస్ ఉంటాయమ్మా, జాగ్రత్తగా మనం చేస్తుండాలి. ఓకే, అయిపోయింది కదా, మనం నెక్స్ట్ మోడల్ చేసుకుందాం. చూసుకుందాం, క్యాబ్లో వచ్చాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఈజ్ ఈక్వల్ టు 2b ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు π/3. మనకు అన్ని ఫార్ములు చదువుకున్నామా, అన్ని ఫార్ములాస్ వస్తేనే దీని మీద సమ్మలు వెళ్తాయి, అన్ని ఫార్ములు మిక్సెస్ వస్తాయి సమ్మ. దాని యాంగిల్ సిఈజ్. ఇప్పుడు ఏ మైనస్ బి బై 2 ఇచ్చింది కాబట్టి మనకి ట్యాంజెంట్ రూల్ ఉంది కదమ్మా, tan ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ cot c బై 2 ఉంది మనకు ఫార్ములా. అందువల్ల cot c బై 2 మనం కొనుక్కోమన్నాడు. సో cot c బై 2 కదా కాబట్టి మా tan ఏ మైనస్ బి బై 2 ఏమవుతుంది, π/3 కదా, π/3 అంటే π/6 అవుతుంది. ఏ అంటే 2b మైనస్ బి బై 2b ప్లస్ బి cot c బై 2. tan π/6 tan 30 1/√3, tan 30 కదా, π/6 అంటే 1/√3 b ప్లస్ 3b ఇంటూ cot c బై 2. బీబీ పోతే 3/√3 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2. √3 ఎప్పుడు అవుతుందమ్మా, 30 degrees అవుతుంది మనకి. కాట్ అమ్మ, కాస్ కాదు కాట్, ఎందుకంటే tan కదమ్మా, tan 30 కదా, దీని వాల్యూ π/6, π/6 ఈజ్ ఈక్వల్ టు c బై 2. మనకి ఏమవుతుంది యాంగిల్ ఫైనల్గా c ఈజ్ ఈక్వల్ టు π/3 60 degrees. యాంగిల్ c వాల్యూ మనకి 60 degrees. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే చూడండమ్మా, సపోజ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ABC is equal to A of cos square B plus cos square C cos A of C cos C plus B cos B. దీని వాల్యూస్ కావాలమ్మా. జాగ్రత్తగా ఇక్కడ ప్రొజెక్షన్ రూల్స్ యూజ్ అవుతాయి, జాగ్రత్తగా ప్రొజెక్షన్ యూజ్ చేసుకుంటే మల్టిపుల్ చేయాలమ్మా. ఏ కాస్ స్క్వేర్ బి ఏ కాస్ స్క్వేర్ సి అండ్ సి కాస్ ఏ కాస్ సి అండ్ బి కాస్ ఏ కాస్ బి. సో ఇక్కడ మనకి కాస్ బి కామన్ చూడడం, ఇందులోని ఇక్కడ కాస్ బి కామన్గా ఉంది. కాస్ బి తీసేస్తే ఏ కాస్ బి, కాస్ బి ఇక్కడ ఏ కాస్ బి, ఇందులో మనకి కాస్ బి తీసేస్తే బి కాస్ సి, ఇది ఒకటి మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఇందులోని
కాస్ సి కామన్ తీస్తే ఏ కాస్ సి, కాస్ సి కామన్ తీస్తే మనకి ఎంత ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ. సో ఏ కాస్ బిది, ఏ కాస్ బి అంటే ఇందులో లేదంటే మా ప్రొజెక్ట్ రూల్ ప్రకారం సి లేదు కాబట్టి సి కాస్ బి. ఇక్కడ కాస్ సి ఉంది, ఏముంది ఇందులో మనకి కాస్ సి కాబట్టి ఇందులో లేనిది బిఎం అంటే బి కాస్ సి, బి కాస్ దీని వాల్యూ అంతా బి. సో ఏ కాస్ బి, బి కాస్ ఎంత దీని వాల్యూ ఫైనల్గా అన్ని ప్రొడక్ట్స్ మొత్తం ఈ అంత ప్రొడక్ట్స్ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేసాము. ప్రొడక్ట్ రూల్ అనేది 3 కూడా ప్రొడక్ట్ రూల్ యూజ్ చేసాం. ఏజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ అంటే ఇందులో లేనిది మీ రిమైనింగ్ వస్తుంది. చూడండి ఏ కాస్ బి ప్లస్ బి కాస్ సి అంటే బిఎం. అలా మనకి యాంగిల్ మనం డిసైడ్ చేసి చూడండి ఇది సి, దీని వాల్యూ సి, దీని వాల్యూ ఎంతమ్మా సి. ఇందులో లేనిది ఏబి కదా, లేనిది సి వేసాం. ఇక్కడేంటి ఏసీలో లేనిది బి కాబట్టి బి వేసాం. మరి ఇక్కడ బీఈసీలు ఉన్నాయి, లేనిది ఏ కాబట్టి ఏ అనేది రైట్ మనకి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ సి బై 2 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ సి బై 2 వాల్యూ అడిగాడు. సో ఇక్కడ జనరల్ ప్రాసెస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ స్క్వేర్ సి బై 2 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab సైన్ స్క్వేర్ సి బై 2. సో ఇక్కడ కామన్గా మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీసేస్తే కాస్ స్క్వేర్ సి బై 2 సైన్ స్క్వేర్ సి బై 2 ఉంది తీస్తే కామన్గా. ఇకపోతే మనకి ఇక్కడ 2ab కామన్ తీసుకుంటే మైనస్ 2ab కామన్ తీసుకుంటే కాస్ స్క్వేర్ సి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. సో ఇది 1 కాబట్టి ఇది ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇదేంటి కాస్ స్క్వేర్ కాస్ 2c ఫార్ములా అదమ్మా. కాస్ స్క్వేర్ ఏ కాస్ 2aకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బయట ఉంది కాబట్టి మన వాల్యూ 2ab కాస్ సి అవుతుంది. మరి ఏంటో మన ఫార్ములా క్లియర్గా ఎంత కదా ఏంటి సి స్క్వేర్ మనకి ప్రొజెక్షన్ రూల్ కాదు కాస్ రూల్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13 బి ఈజ్ ఈక్వల్ టు 12 C is equal to 5 sin a by 2 మనకి sin a by 2 అండి. sin a by 2 ఫార్ములా s minus b s minus c by bc. మనకి ఎస్ కావాలమ్మా. ఎస్ కావాలంటే ఏంటికా మనకి ఎస్ కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 13 ప్లస్ 12 ప్లస్ 5 బై 2 25 ప్లస్ 5 30 బై 2 అంటే 15. ఇప్పుడు మనకి సైన్ ఏ బై 2లో ఎస్ మైనస్ బి 15 మైనస్ 12 15 మైనస్ 5 బై బీసీ. బి అంటే 12 ఇంటూ 5 అంటే 3 into 10 by 12 into 5 5 2s 3 4s అంటే 1/√2 వస్తుంది. 1/√2 అంటే మనకేంటి మన ఫార్ములా సైన్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/√2 కాబట్టి
సైన్ 45 degrees అవుతుంది, అంటే సైన్ π/4. సో a/2 ఈజ్ ఈక్వల్ టు π/4, a ఈజ్ ఈక్వల్ టు π/2, ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు π/2. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడమ్మా, చూస్తున్నాను కదా. నెక్స్ట్ సమ్మర్కి వెళ్తే tan a/2 ఈజ్ ఈక్వల్ టు 5/6, tan c/2 అమ్మా. tan a/2 మనకి tan c/2 ఈజ్ ఈక్వల్ టు 2/5. అయితే మనకి ఏబిసిఆర్, ఏపీఆర్, జీపీ ఇచ్చారు. ఇఫ్ tan a/2 is 5/6, tan c/2 is 2/5, ఏబిసార్, ఏబిసార్. నెక్స్ట్ మనకి కండిషన్ ఇచ్చాడు, ఏబిసార్, ఏపీఆర్, జీపీఆర్ రకరకాలు ఇచ్చాను మనకి. ఇందులో మనకి ఏం చేస్తామంటే tan a/2 ఇంటూ tan b/2 వాల్యూ మనం కట్టుకుంటే, అంటే క్వశ్చన్ ఏంటంటే tan a/2 tan b/2 వాల్యూ, ఇది మన క్వశ్చన్. ఏమి ఇచ్చాడమ్మా, రిలేషన్ ఏంటి కింద ఏబిసిఆర్, ఏపీఆర్, జీపీఆర్, హెచ్పిఆర్ రిలేషన్ ఇచ్చాడు. సో మన సొల్యూషన్లో ఏం చేస్తామంటే tan a/2 tan b/2 ఇది ఈక్వల్ ఉంది కదమ్మా 5/6 2/5. tan a/2 అంటే ఫార్ములా s మైనస్ b s మైనస్ c బై డెల్టా. s మైనస్ b కదమ్మా, s మైనస్ c బై డెల్టా. ఈ 5 పోయిందమ్మా, ఇదంతా 1/3 వచ్చింది. సో మనకి ఇక్కడ s మైనస్ a, s మైనస్ b, s మైనస్ c ఉంది, డెల్టా స్క్వేర్. ఇక్కడ ఒక s లేదు కాబట్టి sతో మల్టిపుల్ డివిజన్ చేస్తే ఇక్కడ మనం మిగిలిపోయింది s మైనస్ ఒకటి మిగిలిందమ్మా, అలా ఉన్నాయి, నష్టం లేదు. సో దీని వాల్యూ చూడండి అమ్మా, s ఇంటూ s మైనస్ c వాల్యూ మనకి దీని వాల్యూ డెల్టా స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ s మైనస్ c బై s ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది క్యాన్సిల్ అయిపోయి 3s మైనస్ 3c ఈజ్ ఈక్వల్ టు s. సో 3s మైనస్ s ఈజ్ ఈక్వల్ టు 2s కదమ్మా, 2s. ఇది 2s అంటే a ప్లస్ b ప్లస్ c. 2s అంటే మనకి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3c. యాక్చువల్ 3s మైనస్ 3c కదా, 3s మైనస్ 3c ఈజ్ ఈక్వల్ టు s 2/6. ఓకే. సో మనకి రిలేషను a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3c మైనస్ c అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 2c. ఏదో విధంగా a ప్లస్ b ఈజ్ బై 2 ఈజ్ ఈక్వల్ c. ఇలా వస్తే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అనదర్ నెంబర్ వస్తే మనకి ఏబిసార్ జీపీ. ఏబిసార్ మనకి ఏంటమ్మా ఏబిసిఆర్ ఏపీ. మన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ tan a/2 క్వశ్చన్, ఇఫ్ tan a/2 tan b/2 tan a/2 5/6 tan c/2 అనేది c/2 కదమ్మా, tan b/2 tan a/2 5/6 tan a/2 5/6 tan b/2 2/5 ఇస్తే మనకి ఏంటంటే ఫార్ములా tan a/2 ఇంటూ tan b/2 వాల్యూ అడిగి, ఈ రెండు వాల్యూ ఇచ్చి tan a/2 ఇంటూ tan b/2 వాల్యూ ఎలా ఇచ్చాము, ఏపీఆర్ జీపీ అని అడిగాడు.
ఇంకా 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏబి, ఏపీ, జీపీ, హెచ్పి అని ఇచ్చారమ్మా. సో tan AB/2 ఫార్ములా అందులోనే ఏ అంటే బీసీ ఉండాలి, బి అంటే మరి ఏసీ ఉండాలి, రిమైనింగ్ ఫార్ములా. ఇలా మనం సింప్లిఫై చేసుకుంటే ఏపీ వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ బై cos A, B by cos B, C by cos C. If B is equal to 2, then area of triangle. Then చూడండి ఎంత మంచి క్వశ్చన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాను. చూడండి ఎంత క్వశ్చన్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు. అంటే మనం చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడండి మన లెవెల్ 2 బిట్. మనం ఇచ్చిన క్వశ్చన్ ఏ అయితే మనకి 2r sin A, cos B అంటే 2r sin B, cos B, C అంటే 2r sin C, cos C. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి tan A వస్తుందమ్మా. tan A, tan B, tan C. 3 యాంగిల్స్ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. సో ఇట్ ఈజ్ ఇటమా ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ మన బి ఇచ్చారు, 3 సైడ్స్లో ఒక సైడ్ ఇచ్చారు కమ్మా. ఈక్వల్ ట్రయాంగిల్ ఏంటి, యాంగిల్ ఏబిసి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ సి అవుతుంది కదా. ఈక్వల్ ట్రయాంగిల్లో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, √3/4 సైడ్ ఏ స్క్వేర్. సపోజ్ బి స్క్వేర్ అనుకుందాం, రెండు ఈక్వలే కదా. √3/4 బి స్క్వేర్ అంటే 4 అమ్మా, క్యాన్సిల్ అయిపోతుంది మనకేంటి ఇది 3. ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇదమ్మా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనకి, ఇఫ్ 2 sides of triangles are, if sides of triangle are 312 and యాంగిల్ కూడా ఇచ్చారమ్మా, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 150 degrees. అయితే దాని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇచ్చారు కదా, హాఫ్ ఇంటూ సైడ్ 312 sin 150. sin 150 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ట్రిగనోమెట్రీలో 3/4 అంటే మనకి యాంగిల్లో తెలుసు కదమ్మా. 3/4 sin అంటే 1/2 అమ్మ. sin 150 అన్నా sin 30 అన్న వాల్యూస్ 1/2. సో క్యాన్సిల్ అయిపోయి 3 × 2 ఎంత 6. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది మనకి. అదేవిధంగా నెక్స్ట్ మనకి చూద్దాం, ఈ సైడ్ సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి సమ్ చూసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, A plus B plus C, B plus C minus A, C plus A minus B, A plus B minus C is equal to then value అడిగడం మనకి by 4B square C square వాల్యూ. చూడండి ఎంత పెద్ద మనకి. సో మనకి చూడండి ఇది సొల్యూషన్ A plus B plus C అంటే ఎంత మనకి 2S. ఇక్కడ 2S - 2A రాసుకోవచ్చు మనం, ఎందుకంటే B plus C plus C అంటే 2S - 2A అమ్మ. 2S అంటే A plus B plus C కదా, A plus B plus C - 2A అంటే అదే వస్తుంది.
అలాగే ఇక్కడ 2s మైనస్ 2b 2s మైనస్ 2c బై b స్క్వేర్ మా ఎన్ని టూలు ఉన్నాయి కామన్ తీసుకుంటే మనకి 3 ఉన్నాయి, ఇక్కడ 4 అంటే 16 అంటే కదా మా 4 తీసుకుంటే మనకి ఫార్ములా ఇటమ్మా ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై 4b స్క్వేర్ సి స్క్వేర్ అంటే మనకి క్యాన్సిల్ అయిపోతే 4 స్క్వేర్ ఇద్దాం 4 మనకు ఒక ఫార్ములా లేదమ్మా మన దగ్గర ఏంటి ఇంకా మనకి ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ సి ఉంది. మనకి ఫార్ములాలో ఒక ఎస్ ఉంటే దాని వాల్యూ డెల్టా వేసుకోవచ్చు. మన ఎస్తో మల్టిపుల్ డివిజన్ చేసుకుంటే మనకి ఎస్తో మల్టిపుల్ డివిజన్ చేసుకుని ఎస్ ఇన్ 2s కదా, ఇక్కడ 2s తప్పించాం మనం, ఇక్కడ 2s ఉంటుంది. సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఇక్కడ ఎస్ ఉంది కదా, మనకి వాల్యూలో 16 దగ్గర 16 బిఫోర్ ఎస్ ఉన్నది 4. సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై మనకి దీని వాల్యూ ఇక్కడ మనకి 4 ఉండిపోయింది, ఇక్కడ బి స్క్వేర్, ఇది మనకి ఏదమ్మా డెల్టా స్క్వేర్ కదా, అంటే 4 డెల్టా స్క్వేర్ బై బి స్క్వేర్ సి స్క్వేర్. 4 డెల్టా స్క్వేర్ బై బి స్క్వేర్ సి స్క్వేర్ మనకి ఫార్ములా ఒకటి ఉందమ్మా సైన్ స్క్వేర్ ఏ. సింప్లిఫై చేసుకుంటే అదంటే ప్రాపర్ ట్రయాంగిల్లో ఫార్ములా చూడండి. ఇది జాగ్రత్తగా ఇచ్చిన కోసం ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s, బి ప్లస్ సి మైనస్ ఏ అంటే 2s మైనస్ 2a, ఇది 2s మైనస్ 2b 2s మైనస్ 2c, ఇది వాల్యూ 4b స్క్వేర్ సి స్క్వేర్. ఇదంతా మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది డెల్టా స్క్వేర్ కదా, డెల్టా స్క్వేర్ కాబట్టి 4 డెల్టా స్క్వేర్ బై బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూ సైన్ స్క్వేర్. అదే 4 డెల్టా స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ సి. అదే 4 డెల్టా స్క్వేర్ బై ఇందులో ఏది లేకపోతే బీసీలో లేనిది ఏముంటుంది అమ్మ, అదే ఏబి ఇస్తే సి, బీసీ ఇస్తే ఏ, అలా మనకి ఇదొక ఫార్ములా ఉన్నది. ఓకేనా, ఇవి ఒక టైప్ ఆఫ్ సమ్స్ మనకి. నెక్స్ట్ మనం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ మోడల్, అన్ని క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్తుంది. జాగ్రత్తగా షార్ట్ కట్ మీద అంటే ఓన్లీ ఈక్వలేట్ ట్రయాంగిల్ మీద చేసుకుంటాం, ఎందుకంటే అన్ని రూల్స్ సైన్ రూల్ కట్టి ఈక్వలేట్ ట్రయాంగిల్ తీసుకొని చేస్తాడు. ఇప్పుడు చెప్పబోయేవన్నీ షార్ట్ కట్సే, క్వశ్చన్ రెండు స్టెప్లో ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ రాయడమే లేట్ ఇక్కడ మనకి. ఇప్పుడు రిమైనింగ్ మనం ప్రతి చాప్టర్ లాస్ట్న మనం షార్ట్ కట్ చెప్తాం కాబట్టి డైరెక్ట్ షార్ట్ కట్ జాగ్రత్తగా వినాలి. ఇవి ఏ వితౌట్ ఫార్ములా, ఏ ఫార్ములా లేకుండా డైరెక్ట్ సమ్ చేయొచ్చు, కానీ ఆప్షన్ వెరిఫికేషన్ జాగ్రత్తగా. ఇక్కడ షార్ట్ కట్స్లో ఒక దగ్గర మనకు ఫార్ములా ఉంది, ఈకే మనకి ఫార్ములా దీనికి సంబంధించిన ఫార్ములా ఇన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2, ఇది గుర్తుంచుకోండి. ఇలా వస్తే ఈక్వలేట్ ట్రయాంగిల్. ఆర్ అంటే రేడియస్, ఆర్ అంటే ఇన్ రేడియస్, క్యాపిటల్ అంటే సర్క్యూమ్ రేడియస్ అదొక్క బిట్. ఆర్ బై ఆర్ 1/2 వస్తే ఈక్వలేట్ ట్రయాంగిల్ అని గుర్తుంచుకోమని చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక హింట్ మీద మనకు ఒక 10 సమ్స్ ఉన్నాయి, జాగ్రత్త చూడమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఏ కాస్ ఏ బి కాస్ బి సి కాస్ సి బై బి. ఈ ఆప్షన్ 1/r, ఆప్షన్ బి r/r, ఆప్షన్ సి r/r, ఆప్షన్ డి 1/r. ఇది ఏంటో చూసుకోవాలమ్మా, చెప్తాను కదా క్వశ్చన్ జాగ్రత్త చూసుకోవాలి, ఆన్సర్ ఏమి ఉండదు. లేదా ఎంతలో యాక్చువల్గా 7 మార్క్స్ అమ్మది. ఏంటి మనకు అవుతుంది చూద్దాం. సో అది ఫస్ట్ ఇట్ ఈజ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకోండి మనం. ఇట్ ఈజ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. ముందే ఇట్ ఈజ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ కదా, యాక్చువల్గా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి 60 డిగ్రీ తీసుకుందాం.
60 degrees తీసుకుంటే మనకి వాల్యూస్ కూడా ఏ బి వాల్యూ సి వాల్యూ ఏమో ఒకటి అవుతుంది. సపోజ్ ఎక్స్ అనుకుందాం, లేకపోతే 1 అనుకుందాం. 1 అనుకోవచ్చు, ఎక్స్ అనుకో, ఏదో ఒక థింగ్ మనకి. మరి అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి, రేసెస్ ఈక్వల్ అయిపోతాయి కదమ్మా. సో ఇప్పుడు కాస్ ఎంత, కాస్ 60 ఎంత మనకి, కాస్ 60 అంటే 1/2 కదా. సో పైన మనకి న్యూమినేటర్లో ఏ అంటే 1/2 కదమ్మా, 1/2 కదా, 1/2 1/2 1/2 పైన 1 + 1 + 1 ఎంతమ్మా 3/2 × 3 అంటే మనకి క్యాన్సిల్ అయిపోయాక ఏమొచ్చింది, 1/2 వచ్చింది. 1/2 వచ్చిందా లేదా? మరి 1/2 వస్తే మరి ఫార్ములా ప్రకారం ఏముందమ్మా, R/R కదా. అది బి ఆన్సర్ కరెక్ట్. చెప్తాను కదా, క్వశ్చనే ఉంటుంది, ఆన్సరే ఉండదు. 1/2 వచ్చిందంటే R/R అవ్వాలి, అది ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. అదే నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి cos A cos B cos C is equal to మనకి ఆప్షన్లో ఆప్షన్ ఏ 1 + R/R, ఆప్షన్ బి R/R, ఆప్షన్ సి ఆప్షన్ డి R/R. ఆల్రెడీ మీకు సేమ్ తెలిసి cos A + cos B + cos C 3/2 వస్తుంది. కానీ చూద్దాం. cos A అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. ఇక్కడ హింట్ ఏంటి, ఏబిసి 60 degrees ఈక్వల్ ట్రయాంగిల్ మీద చేసుకుంటే సమలన్నీ ఈక్వల్ ట్రయాంగిల్ మీద చేస్తాం. మరి cos 60 అంటే 1/2 కదా, 1/2 1/2 1/2 అంటే ఎంత మా ఆన్సర్ 3/2 కదా. 3/2 వచ్చింది ఏంటి మనం చూసుకున్న ఆప్షన్ బి ఆప్షన్ చూడండి. 1 + R/R అంటే 1/2 కదా, అంటే 1 + 1/2 ఎంత అయిందమ్మా, 3/2 అయింది. సో సెకండ్ ఆప్షన్ మనకి రైట్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ టైం క్వశ్చన్ రాయడమే లేటు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మా B - C ఇన్ ట్రయాంగిల్ ఏబిసిఏ B - C/R1 C - A/R2 A - B/R3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ మనం తీసుకున్న సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి కదమ్మా. అది ఏమన్నాడు ఆన్సర్ 1 0 ఏబిసి అన్నాడు ఆన్సర్. దీని ఆన్సర్ ఏంటంటే ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మరి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటే అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ 60 degrees అంటే అటు ఏబిసి వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది, ఎక్స్ అవుతుంది, ఏదో తీసుకోవచ్చు. మరి ఇక్కడ 1 - 0 కదా, అన్నీ 0 0 0 0 + 0 + 0 0 ఆన్సర్ 0. దీనికి చెప్తే క్వశ్చనే ఉంటుంది, ఇంకా ఆన్సర్ ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ ఈక్వల్ ట్రయాంగిల్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు చూడమ్మా. ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ R/R1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆప్షన్ 1:2:3, బి ఆప్షను 2:3:5, సి ఆప్షన్ మనకి 1:3:7, డి ఆప్షన్ నన్ను ఉండదు, ఉంటుంది కానీ మనం జాగ్రత్త నన్ను రాసుకున్నాం. మనకి క్లియర్గా R/R చేసాం కదా, 1:2 కదమ్మా. 1:2 ఉన్న ఆప్షన్ ఏది, ఇది ఒకటే మనకి. ఈక్వల్ ట్రయాంగిల్ మనకి స్మాల్ R/R ఇది ఈక్వల్ టు 1/2, R ఇది ఇన్ రేడియస్, R ఇది ఎక్స్ రేడియస్ అని చెప్పాం. సో అది మనకి ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చనే ఉంటుంది, ఇంకేమన్నా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అదే B + C cos A C + A cos B A + C cos C. మనకి ఆప్షన్లో ఏ ఆప్షన్లో
కార్డ్ సియా, బి ఆప్షన్. ఈ ఆప్షన్లోనే మనకి 0 ఉందమ్మా, 0. బి ఆప్షన్ 1, సి ఆప్షను, డి ఆప్షను ఇదే. చూడండి ఇక్కడ కూడా మనకి ఏంటమ్మా, మనకి సొల్యూషన్లో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఇక్కడ ట్రయాంగిలే. మరి ఇక్కడ మనకి ఏబిసి వాల్యూ 1 అయిపోతే ఇప్పుడు ఏమో మనకి 2 × 1/2, 2 × 1/2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమది 1 + 1 + 1 = 3. ఇదే కదా ఆప్షన్ కనబడుతుంది. A + B + C అంటే 1 + 1 + 1 3 కదమ్మా, అది ఆ విధంగా ఉంటుందమ్మా. నెక్స్ట్ మనకి ప్లేస్ చాలా మూమెంట్ ఉందో. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి cot A/2, cot B/2, A sin square B/2 plus B sin square A/2 వాల్యూ అడిగాడమ్మా. సేమ్ అన్నీ కూడా అంతే, ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకొని చూడటమే. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి = 60 degrees ఈక్వల్ ట్రయాంగిల్ కదా. cot A/2 అంటే cot 30, cot 30, ఇక్కడ కూడా cot 30లే. A sin square B/2, ఏ అంటే ఇక్కడ 1 అయిపోతుంది కదమ్మా. ఏ బి సి గురించి మరి ఆలోచించక్కర్లేదు, 1. సో ఏ 1గా sin square B/2, B/2 అంటే 60 కదా. 60 అంటే మనకి 60/2 30 కదమ్మా. 30 అంటే మనకి అంత 1/2 కదా. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, ఇక్కడ 1/4. cot 30, tan 30 వాల్యూ 1/√3 కాబట్టి √3 + √3, ఇది 2/4 అంటే √3 2√3 కదమ్మా. ఇది 1/2, 2 పోతే √3, ఇది వాల్యూ √3 అమ్మా. అది మనం ఫైండ్ చేసుకుని చెప్పి అన్నీ ఈక్వల్ ట్రయాంగిల్ మీద ఉంటాయి. జాగ్రత్తగా మనం చూసుకొని సరిపోద్దమ్మా. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి (1 - tan A/2 tan B/2 వాల్యూ 2C/A + C, A/A + C, C వాల్యూ 2/A + B + C, D వాల్యూ ఇది. మనకి ఆప్షన్ అన్నీ ఇదే మోడల్ మనం వెళ్తున్నాం చూడండి. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి 60 degrees ఇస్తే tan A/2 ఎంతమ్మా 1 - tan 30 degrees, tan 30 అంటే 1/√3 3 కదమ్మా. 3 - 1/3 ఏనమ్మా, అంటే మనకి 2/3 వాల్యూ వస్తుంది. బట్ 2/3 వచ్చింది ఏదో మనం చూసుకోవాలి. ఇది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ 2/3 ఏ ఆప్షన్ చూసుకున్నాము, C1 కదా. ఏ ఆప్షన్ వెరిఫై అయితే 2/3. నెక్స్ట్ E of
నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ప్లేస్ మనకి సరిపోద్దులే. నెక్స్ట్ క్వశ్చన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ కాస్ అంటే ఏ సైన్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ సైన్ బి మైనస్ సి అంటే నెక్స్ట్ బి సైన్ సి మైనస్ ఏ ప్లస్ సి సైన్ నెక్స్ట్ సి సైన్ బీసీ ఏబి వాల్యూ అడిగి ఇది ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో క్వశ్చన్ ఇది ట్రయాంగిల్ ఏబిసి మనకి ఏంటమ్మా యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees కదా. మరి బి మైనస్ సి అంటే 60 - 60 0 అవుద్ది కదమ్మా. సైన్ 0 ఎంతమ్మా? సైన్ 0 0 0 0 ఆన్సర్ 0. ఇక్కడ 60 అయితే 60 - 60 ఎంతమ్మా? 0 కదా. సైన్ 0 ఏమైపోయింది? 0 కాబట్టి 3 0. అదే సైన్ ప్లేస్లో కాస్ ఉందనుకోండి, సైన్ ప్లేస్ కాస్ ఉంది. దీని ఆన్సర్ 1 + 1 + 1 కాస్ 0 1 కాబట్టి 3 అయిపోద్ది. ఇక్కడ సైన్ ఉంటే ఆన్సర్ 0, కాస్ ఉంటే ఆన్సరు 3. అది గుర్తుంది. అన్ని ఈక్వలేటర్ డిఫరెంట్ మోడల్స్ వెళ్తున్నాయి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇంకేం లేదు అక్కడ తీసుకోవాల్సింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి if 12 BC cos A CA cos B AB cos C. ఆన్సర్ ఏ ఆప్షను 0, బి ఆప్షను సి ఆన్సరు డి ఆప్షన్ 4. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ అండ్ ఏబిసి వాల్యూ కూడా 1. సో కాస్ 30 వాల్యూ 1/2 మరి ఇది 1 అయిపోతాయి కదా. ఏమవుతుందమ్మా 2 × 3/2 2 పోతే 3 వచ్చే ఆప్షన్ ఇదే కదా. అంటే ఇది ఇక్కడ /2 కూడా ఉంది. A² B² + C² / 2 కూడా ఉంది. A² B² / 2 ఇక్కడ 1² అదే 3 కూడా అవసరంగా ఉంది. కానీ ఇక్కడ /2 ఉందమ్మా ఆప్షన్లో. /2 కూడా ఉంది ఈ ఆప్షన్లో. ఓకేనా. సో ఇది A + B + C కదా. మీ అంటే 1 కదా. B and C 1 అవుతుంది కదా. ఇది అంతే కదమ్మా. కాస్ ఏ 1/2 కాస్ 60 1/2 కదా. 3/2 2 పోతే సరే. నెక్స్ట్ క్వశ్చను cosecant A in triangle ABC cosecant A sin B cos C cos B sin C వాల్యూ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ సేమ్ ఏబిసి ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటే cosecant A cosecant 60 అంటే మనకి ఎంత? మనకి 2 అవుతుంది అంతే కదా. సైన్ అంటే 1/2 కాస్ 60 అంటే 2 అవ్వదేమో. cosecant 60 కదమ్మా. 60 అంటే √2/3 √3/2 కదమ్మా. ఇది 60 కదా cosecant కాబట్టి ఇది 2/√3. ఇక్కడ 60 వాల్యూ కదమ్మా. ఇక్కడ √3/2
అండ్ కాస్ సి వాల్యూ కాస్ 60 అంటే 1/2. ఇక్కడ ఏంటన్నది కాస్ బి వాల్యూ 1/2, సైన్ సి అంటే √3/2. జాగ్రత్త చూసుకుంటే 2/√3. ఇక్కడ ఏంటమ్మా మనకి 3 + 3/4. 3 + 3 ఏమైంది 2/√3 ఇంటూ 2√3/4. √3 పోయింది, 4 పోతే ఎంతమ్మా 1. దీని ఆన్సర్ మనకి 1 వచ్చింది. ఎంత కష్టపడి చేసుకుని దీని వాల్యూ మనకి 1 అమ్మ మనకి. నెక్స్ట్ 1 ఇలాగ ఉంటాయి. ఇంకా కొన్ని సమ్ములు ఉన్నాయమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి A² cos² B minus cos² C B² of cos² C minus cos² A C² of cos² A మైనస్ cos² B వాల్యూ 0, 1 ఏదో రకరకాలు ఇచ్చాము. చూద్దాం. ఇది ఏదైనా మనకి రైట్ యాంగిల్ కాబట్టి ఆప్షన్ 0, 1, 2 ఇచ్చాడు. రైట్ యాంగిల్ కాబట్టి ABCG = 60 degrees కదమ్మా. అంటే 60 degrees కదా, యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ 0 అయిపోద్దమ్మా. యాంగిల్ ఈక్వల్ cos² B అంటే 60 1/2 0 అయిపోద్ది ఈ వాల్యూ. అంటే B² of 0 C² of 0. సో ఫైనల్గా 0 మనకి. చెప్తాను కదా క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. మోడల్స్ ఇందులో ఒక బిట్ మనకి మోడల్స్ వస్తుందని చెప్తున్నాను నేను మనకి. ఇది కూడా అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ట్రయాంగిల్ ABC B minus C cot చూడమ్మా B minus C cot A/2 C minus A cot B/2. ఇంకా మైనస్ వచ్చారంటే డాన్స్ 0 డ్యామ్ సారీ A minus B cot C/2. ఏమైనా అనుకోండి, ఇది ఎలా సమస్య యాంగిల్ ఏ యాంగిల్ B యాంగిల్ C 60 degrees కాబట్టి మనకి ఇంకేటమ్మా ఈ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. సేమ్ థింగ్ అవుతుంది. 1 కానీ X కానీ తీసుకుంటే B minus C C minus C ఉంది కదా మా ప్రోడక్ట్ 0 0 0 మనకి 0 వస్తుంది ఆన్సర్. చూడండి క్వశ్చన్ ఉంటుంది లెంత్ షార్ట్ కట్ జాగ్రత్తగా లేదు, మెథడ్ పెద్ద ఉంటుంది ఇందులోని మనకి. ఇక్కడ నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ద యాంగిల్స్ ఇఫ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా బీటా గామా angles of a triangle ABC, then sin² alpha sin² beta sin² gamma minus 2 cos alpha cos beta cos gamma is. సో అక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి = 60 degrees. సో sin² ఆల్ఫా sin² బీటా sin² గామా ఆల్ఫా బీటా మీకు ఏదైనా సరే యాంగిల్ ఆల్ఫా అనుకోవచ్చు. ఆల్ఫా బీటా గామా = 60 degrees. అయితే sin² ఆల్ఫా sin² బీటా sin² గామా కదమ్మా. ఆల్ఫా అంటే √3/2 కదా, √3/2 హోల్ స్క్వేర్. సైన్ ఆల్ఫా అంటే ఎంతమ్మా, sin 60 degrees అంటే √3/2 √3/2 అంటే
4 3/4 3/4 మైనస్ cos alpha cos 60 అంటే మనకి ఎంత 1/2 కదా 2 into 1/2 1/2 1/2 2 పోయింది ఇప్పుడు ఎంత 9 9/4 minus 1/4 9/4 అంటే 8/4 2 ఆన్సర్ చూడండి ఎంత మనం చేసుకున్న జాగ్రత్త ఆన్సర్ ఏమి వచ్చింది 2 వచ్చింది అదే మనకి మోడల్ ఆన్సర్స్ ఓకేనమ్మా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఇన్ ట్రయాంగిల్ ఏబిసి నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి in triangle ABC a square sin square 2 beta b square sin square sin 2a a square sin 2b 2b b square sin 2a is equal to answer number a option 3 delta P option 2 delta, C option 4 delta, and D option minus 4 delta అన్నట్టుగా ఓకేనమ్మా సో ఇక్కడ ABC is equal 60 degrees and ABC వాల్యూ మనం ఏదో 1 అనుకోవచ్చు సేమ్ థింగ్ ఒక ఎక్స్ అనుకుందాం ఇక్కడ మనకి ఏమొచ్చిందమ్మా ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 120 అయినా మనకి సైన్ 120 అయినా సైన్ 60 అయినా ఒకటే వాల్యూ √3/2a ఇక్కడ బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై √3/2a మనకి ఈ ఎక్స్ స్క్వేర్ కామనే 2√3/2 అమ్మ 2 పోయింది ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే √3/4 ఏ స్క్వేర్ కదమ్మా ఏ స్క్వేర్ కదా ఎక్స్ స్క్వేర్ ఏ అంటే మన సైడ్స్ ఎక్స్ తీసుకున్నాం కదా అంటే వల్ల మనకి 4 డెల్టా ఈజ్ ఈక్వల్ టు √3 ఎక్స్ స్క్వేర్ కదా మనకి ఏమొచ్చింది ఇక్కడ ఇదే కదా √3 ఎక్స్ స్క్వేర్ వచ్చిందా లేదా మరి ఏంటమ్మా మనకి ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్ సైడ్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి వచ్చింది లేదు ఎక్స్ తీసుకుని మామూలు డైరెక్ట్గానే వస్తున్నాం ఇంకేం లేదు మళ్ళీ ఎక్స్ తీసుకోలేదు అనుకోండి ఏమొచ్చింది ఇది మన ముందు సమ్లన్నీ ఏబిసి 1 అనుకున్నాం కదా √3/2 ఏమవుతుందమ్మా 2√3/2 అంటే √3 మరి √3 రావాలంటే మరి సైడ్ స్క్వేర్ మనం ఎంత అనుకున్నాం అన్ని సైడ్ 1 అనుకున్నాం కదా 1 సో క్రాస్ బండి 4 డెల్టా ఈజ్వల్ ఏమొచ్చిందమ్మా 3 కదా సో ఏరియా మనకి ఏమొచ్చిన ఆన్సర్ మనకి దీని ఆన్సర్ √3 వచ్చింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆన్సర్ మనకి ఫార్ములేట్ √3/4 సైడ్స్ కదా సైడ్స్ అన్ని 1 అనుకున్నాం కదా 1 వచ్చి 60 డిగ్రీ తీసుకుని 1 వస్తాయమ్మా √3/4 అంటే 4 డెల్టా ఈజ్వల్ √3 ఆన్సర్ ఏంటో మనకి 4 డెల్టా అలా మనం ప్రాపర్ ట్రయాంగిల్ అనేవి జాగ్రత్తవి ఇందులో సంబంధించిన షార్ట్ కట్స్ మనకి ఇంకా మనకేంటే ఫార్ములా జాగ్రత్త ఫార్ములా చదవాలమ్మా మన ఫార్ములా చదువుకుంటేనే వస్తుంది ట్రిగనోమెట్రీ అంటేనే మనకి ఫార్ములా చదువుతూ ఉండాలి ఎందుకంటే మనం స్టార్టింగ్ మన ట్రిగనోమెట్రీ చెప్పాం ట్రిగనోమెట్రీ వస్తే మిగతా టాపిక్స్ అన్నీ మనకు వస్తాయి ఇంకా ఈ బిట్లు నాకు వీలైన మన క్లాస్ షార్ట్ టైం కాబట్టి మనం ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేసి ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన సమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి కొన్ని ర్యాంక్ రావాలంటే ఇంకా ఎక్కువ సమ్ములు చేయాలమ్మ మనం మోడల్ వైజ్ చెప్పాం మనం ఇంకా సపోజ్ మీ ప్రతి చాప్టర్కి 30 మినిమం 40 బిట్స్ వెళ్తున్నాయి ఇంకా మీరు ఇంకా 30 కదా 60 70 80 చేస్తుండాలి బిట్లు అదే మోడల్ బిట్లు మనం చేస్తుంటే సరిపోతుంది ఓకేనమ్మా If you like this video, you just like and subscribe the channel and share this video.